హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో నా వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1/2 kg చికెన్ అయితే తెచ్చుకొని దాన్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసి అయిపోయిన తర్వాత గ్యాస్ మీద అయితే ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో చికెన్ అంతా పెట్టేసిన తర్వాత సాల్ట్ కొంచెం, టర్మరిక్ కొంచెం, రెడ్ చిల్లీ కొంచెం ఆయిల్ ఇలా అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత అలా ముక్కలకి చూడండి ఎలా బాగుందో. అలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసేసి ఇవన్నీ ముందుగా ఎందుకు చేస్తున్నానంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ వాటర్ కొన్ని పోసేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో అయితే ఇలా కలిపెడుతూ ఉండాలి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఇలా చేయడం వల్ల. తర్వాత మనమైతే నెక్స్ట్ ఒక 3 టమోటాసు, 2 ఆనియన్స్ తీసుకొని కొన్ని ఫస్ట్ ముక్కలు కట్ చేయకముందు వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఇలా టమోటాని ఇలా ముక్కలుగా చేయాలి. యూట్యూబ్ కష్టాలు మా అక్క బాధ చూడలేకుండానని మా తమ్ముడు అయితే నాకు కొంచెం కట్ చేసి ఇస్తున్నాడు. ఎందుకక్క నీకు ఈ పిచ్చి పనులన్నీ అని అంటున్నాడు. ఫైనల్గా అయితే ఇలా ముక్కలు చేసేసి ఇలా అయితే పెట్టేశాడు. ఆనియన్స్, టమాటాస్ అయితే ఇలా ఫైనల్గా ఇలా ఒక కట్ చేసి పక్కన పెట్టేసేసాము. నెక్స్ట్ అల్లం అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఇలా కట్ చేస్తూ ఉన్నాడు. కట్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా తీసేసి పక్కన పెట్టాడు. తర్వాత ఇప్పుడు గ్రైండర్ అయితే మిక్స్ పెట్టేద్దాము. దాంట్లోకి ధనియాలు కొన్ని, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా అయితే మొత్తం వేసేసి గ్రైండర్ పట్టేసుకుందాము. ఇలా అన్నీ వేసేసి ఇప్పుడు గ్రైండ్ పెట్టేద్దాము. గ్రైండ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఎలా వచ్చిందో చూద్దాము. చూడ్డానికి కచ్చాపచ్చాగా అయితే వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం అయితే గ్రైండ్ పెట్టేసాము. గ్రైండ్ పెట్టేసిన తర్వాత అయితే నీట్గా వచ్చింది. దాన్ని అయితే ఒక సైడ్ పెట్టేసాను. తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బౌల్లో చికెన్ ఉంది కదా, చికెన్ తీసేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ బౌల్ని నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో ఆయిల్ 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొన్ని అయితే వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే ఇలా గంట తీసుకొని ఇలా అయితే కలిపెడుతూ ఉండాలి. కలిపెట్టిన తర్వాత అయితే కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము, అవి కూడా వేసేసేసి రెండు బాగా మిక్స్ చేసేసిన తర్వాత టమాటాస్, ఆనియన్స్ బాగా గ్రేవీ వచ్చేంత వరకు బాగా కలిపెడుతూ ఉండాలి. దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసేసాను. చిల్లీ పౌడర్ వేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇందాక సర్వ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసేయాలి. అలా చూడండి. ఫస్ట్ ముందుగానే గ్రేవీ చేయకముందు మనం ముక్కల్ని ఉడికించి పెట్టాం కదా, అవైతే ఇప్పుడు గ్రేవీకి వచ్చిన తర్వాత గ్రేవీలో అయితే వేసేస్తున్నాము. కొన్ని వాటర్ అయితే పోసేసాను. బాగా వాటర్ పోసేసిన తర్వాత అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఒక్కొక్క ముక్కకి ఎలా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత గెంటు తీసుకొని గెంటుతో బాగా కలుపుతూ ఉండాలి. ఆ గ్రేవీ అంతా బాగా ముక్కకి పడుతూ ఉంటే ఆ టేస్ట్ తింటుంటే వేరే లెవెల్ ఉంటుందబ్బా. బాగా కలుపుతూ ఉండాలి. నేను ఈ వంట చేస్తూ ఉంటే మా తమ్ముడు చేసే కామెంట్స్ అన్నీ కాదు. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసేసింది. చికెన్ కంప్లీట్ అయిన తర్వాత
కొంచెం డెకరేషన్ చేయాలని మా తమ్ముడు వచ్చి పైన ఆనియన్స్ అయితే ఇలా రౌండ్ ఆఫ్లో చేసేసి దానిపైన డెకరేటివ్గా పైన అలా పెట్టేశాడు. ఫైనలీ చికెన్ గ్రేవీ అయితే అయిపోయింది.